గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి. కుంభరాశిలో ఇప్పుడు 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖు మారేటువంటి గురుగ్రహం. ఈ గురుగ్రహం మిథున రాశి నుంచి కర్కాటక రాశి సంచరించడంతో కర్కాటక రాశిలో మరొక గ్రహం ఏంటంటే కనుక ఈ కర్కాటక రాశి శుక్రుడు సంచరిస్తూ ఉన్నాడు. ఈ సంచరించే తరుణంలో ఈ యొక్క కుంభరాశి వారిలో ఉన్నటువంటి రాహువు, తర్వాత 2వ స్థానంలో ఉన్నటువంటి శని భగవాను ఈ యొక్క అశుభ దృష్టిలు ఉంటాయి. రాహు ఏం చేస్తాడు? తొందరపడి నిర్ణయాలు తీసుకుంటాడు. శని ఏం చేస్తాడు? ఆలోచించి చేసుకుంటారు బాబు అని చెప్తాడు. ఈ రెండే కాకుండా ఇప్పుడు గురువు మార్పుడి వలన ఈ యొక్క కుంభరాశి వారికి ఏదైనా అదృష్టం వస్తుందా, దురదృష్టం అలానే కొనసాగుతుందా అనేది దానికి ఏంటంటే కనుక కుంభరాశి వారికి ఖచ్చితంగా చెప్పొచ్చు అదృష్టం వస్తుంది అని. ఎందుకంటే కర్కాటక రాశిలో ఏ గ్రహం ఉన్నా కూడా, ఏది ఒక్క శని తప్పితే వేరే ఏ గ్రహం కర్కాటక రాశిలోకి వచ్చినా కుంభరాశి వారికి అదృష్టమే. ఎందుకంటే మిశ్రమ ఫలితాలనే ఖచ్చితంగా ఇస్తాయి. శుభ ఫలితాలు కాకపోయినా మిశ్ర ఫలితాలు ఇస్తాయి. కానీ ఇప్పుడు మారేటువంటి గురు శుక్రులు ఇద్దరు కూడా శుభ ఫలితాలు ఇస్తారు. ఎలా అంటారా? భార్య బిడ్డలు పెళ్ళైన తర్వాత భార్య బిడ్డలు దూరమైనాడంటే దగ్గర చేస్తారు. ఎందుకు? కర్కాటక రాశిలో గురువు వస్తున్నారు కాబట్టి. అలానే ఏదైనా సరే విదేశాల్లో ఉన్నటువంటి సైతం స్వదేశానికి రప్పిస్తుంటాడు. మీకు జాబు గాని, పరపతి గాని, పొరుగు గాని, ప్రఖ్యాత గాని, హోదా గాని, డబ్బు గాని, ఆలోచన కానీ ప్రతి దాంట్లో లాస్ అయి ఉన్నారా, నష్టపోయి ఉన్నారా, ఇబ్బంది పడుతున్నారా, ఇవన్నీ కూడా మళ్ళీ మీకు సమకూర్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదైతే ఎక్కడైతే కోల్పోయినారో అక్కడి నుంచే నిలబెట్టుకునే విధంగా మీకు దారులు వేస్తూ ఉంటారు. ఏది తెలుసా దారి అంటే? వారధి. ఎక్కడ వారధి? మనకి లంకాపూర్ పట్టణానికి వెళ్ళడానికి ఆంజనేయ స్వామి వారు వారధి చేస్తారు చూసారా? అదే విధంగా మీకు వారధి అనేది లభ్యపడుతుంది. కానీ ఆ వారధి కనుక మీరు మిస్ అయ్యారో దారి అంటే మాత్రము ఖచ్చితంగా మీకు మళ్ళీ ముళ్ళ దారి ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే కష్టమో, నిష్ఠూరమో, భయమో, బృందమో ఏదున్నా సరే, ఎలాంటి స్ట్రెస్ ఉన్నా కూడా దారిలో అనుకున్నటువంటి మార్గానికి ఎంచుకునే విధంగా వెళ్తూ ఉన్నారంటే మాత్రము మీకు ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తుంది. ఖచ్చితంగా మీరు ప్రయత్నం అనేది చేయాలి. జూన్ జూలై మాసాల్లో కనుక మీకు ఎక్కడైనా డబ్బులు రావాల్సి ఉన్నా, మీరు ఇవ్వాల్సి ఉన్నా కూడా ఆ విధంగా మీరు ప్రయత్నం చేస్తే డబ్బులు ఇచ్చేటువంటి దారులు అయితే మాత్రం ఆ ఒక రంగాలైతే మీకు ఖచ్చితంగా లభ్యపడతాయి. ఆగస్టు మాసం కల్లా మీరు ఒక స్థాయిలో ఉన్నారని తెలుస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో పెళ్లి కాని వారు ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారు పెళ్లి యోగ్యత అయితే కనిపిస్తా ఉంది. కొత్త రకమైన సంబంధాలు వస్తాయి. మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వస్తుంది. అలానే ఒక్కసారి పెళ్లి కాని వారు మాత్రమే ప్రయత్నం చేయండి. అలానే విదేశాలను చేయాలంటే కనుక ఆగస్టు 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. బ్రోకర్లని, ఏజెంట్లని, కన్సల్టెన్సీలు నమ్ముకొని డబ్బులు ఇచ్చారని మాత్రం నష్టపోతారు, మోసపోతారు, ఇబ్బంది పడతారు, భంగపడతారు. కాబట్టి మీకు మీరుగా ఇండిపెండెంట్ గా ప్రయత్నం చేయండి. ఇంకా మీకు కావాలంటే కనుక నవంబర్, డిసెంబర్ మాసాల్లో వాహన యోగం ఉంది. ఈ వాహనం ఖచ్చితంగా తీసుకోవాలా లేదని ఆలోచించుకొని తీసుకోండి. ఆ తర్వాత మీకు పంట భూములు పండించే రైతులుగా మీకు అద్భుతంగా ఉండబోతుంది. ఇక మీరు ఎక్కడ ఏదైతే కోల్పోయి ఉన్నారో, నష్టపోయి ఉన్నారో, వ్యాపార నష్టం, పార్ట్నర్షిప్ ద్వారా నష్టపోయి ఉన్నారో, ఇవన్నీ కూడా కొంచెం అవకాశ మార్గాలు అయితే మీకు లభ్యపడుతున్నాయి. కాబట్టి ఈ గురుబలం మీకు ఖచ్చితంగా మంచి చేయబోతున్నాడు. కాబట్టి మీరు అన్ని విధాల రంగాల్లో కూడా మళ్ళీ ముందుకు వెళ్ళండి. మీకు విసుగొచ్చినా, విరక్తి వచ్చినా, ఆలోచన వచ్చినా, మీకు ఇంక చేయలేమనుకున్నా, బద్దకు వచ్చినా, ఓర్పు లేకపోయినా ఏదైనా సరే మళ్ళీ మీరు ప్రయత్నం చేయండి. మళ్ళీ మీరు నిలదొక్కునే దానికి అవకాశం నిండుగా కనిపిస్తుంది. కాబట్టి గురు శుక్రులు ఇద్దరు కూడా మీకు మంచి శుభ ఫలితాన్ని తప్పిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళండి. ఎవరికైనా గొడవలు కానీ, ఎవరికైనా పంచాయతీలు కానీ, ఎవరికైనా శత్రుత్వంగా పెట్టుకున్నారా అంటే మాత్రము ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడేలా ఉంది. కాబట్టి మీ మాట మీకు శత్రువు. కాబట్టి మీరు మాట్లాడకుండా ఉండడం మంచిది. వారంలో ఒకరోజైనా సరే మౌనవ్రతం పాటించండి. శనివారం రోజు మౌనవ్రతం పాటించుకుంటూ ఆ శనిస్తుడి మీద మీరు నువ్వులతో అభిషేకం చేసుకోండి, నువ్వులతో అభిషేకం చేసుకోండి. ఇది మీకు ప్రత్యేకమైనటువంటి రెమెడీ. అలానే బ్రౌన్ కలర్ శనగలు మీకు ఆల్రెడీ పరిహారం చెప్పుకున్నాను. ఆ పరిహారం అయితే మీరు ఖచ్చితంగా చేసుకుంటే మాత్రం ముందుకెళ్ళేలా ఉంటుంది. అలానే మీ పైన మీకున్నటువంటి స్ట్రెస్, మీకున్నటువంటి ఆలోచన, మీకున్న విధానం, మీకున్నటువంటి నమ్మకం, మీకున్నటువంటి పనితీరు వీటితో పాటు కాకుండాను మళ్ళీ కూడా మీకు ఎవరైనా దండెత్తేసి మీ పైన చెడు క్రియలు చేపించే విధంగా ఉంటే కనుక అవన్నీ కూడా పటాపంచలైపోవాలి. అవన్నీ కూడా క్లియర్ అయిపోతేనే మీకు ఏదైనా అనుకున్న పనులు ముందుకెళ్లేదానికి, అష్టదిబ్బందులు పోయేదానికి ఉంటుంది మాత్రం. కాబట్టి మీకు ఏదైనా రావి చెట్టు కానీ, వేప చెట్టు కానీ ఉంటే అక్కడ ఒక 50 గ్రాముల పంచదార తీసుకెళ్లి వేసేసేయండి. అలానే మర్రి చెట్టు కానీ, మొయిడి చెట్టు కానీ ఉంటే కూడా అక్కడ కూడా పంచదార వేసేసేయండి.
షుగర్, పటికి బెల్లం, మిశ్రి, కండ చక్ర, ఇన్ని రకాల పేర్లు ఉంటాయి. ఇందులో ఏదో ఒకటి వేసేయండి, కనీసం బెల్లమైనా సరే తీసుకుపోయి అక్కడ పెట్టేసేయండి. దాని ద్వారా మీకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. బ్రౌన్ కన్ను శనగలు గుడాలుగా చేసేసి స్వామివారికి పెట్టేయండి. ఇంకా ఎన్నో రకాల పరిహారాలు చెప్పుకున్నాం కాబట్టి ఈ పరిహారాలను పాటించుకొని కుంభరాశి వారికి అనుకున్నటువంటి సాధించడానికి ఇది ఒక అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ పరిహారాలు పాటించుకొని కొంతమేరైనా మీరు మిశ్రమ ఫలితాలు పొందలేకైతే అవకాశం ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఇందుకి అతి పెద్ద గ్రహాలైనటువంటివి మనకి కొన్ని ఉంటాయి, అంటే ఎప్పుడో ఒకసారి మారేటువంటి గ్రహాలు. అవేంటంటే శని భగవానుడు, దాంతోపాటు రాహు, కేతువు, మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే గురువు. ఈ గ్రహాలు ఎప్పుడో ఒక్కసారి, అంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి మారేటువంటి శని భగవానుడు అయితే, రాహుకేతువులు 18 మాసములకి, అలానే గురువు 16 మాసములు, అంటే 14 నుంచి 16 మాసములకు ఒక్కసారి గురువు మారుతూ ఉంటాడు, సంచారం చేస్తూ ఉంటారు. అంటే 3 మాసాలకు ఒకసారి స్థలచలనం చేస్తారు, కానీ సంచారం అనేది మాత్రము 14 నుంచి 16 మాసాలకు ఒకసారి మారుతూ ఉంటాడు. అయితే ఈ 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖున అతి పెద్ద గ్రహం అయినటువంటి గురుగ్రహం, ఈ గురుగ్రహం మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరిస్తూ ఉంది. ఎప్పుడు? జూన్ 2వ తారీఖు ఏకునిజామున, అంటే మబ్బులో అంటారు అనమాట. అలా బ్రాహ్మీ ముహూర్తం తర్వాత 4 గంటల 55 నిమిషాల సమయంలో మిథున రాశి నుంచి కర్కాటక రాశి సంచరించుండేటువంటి గ్రహము గురుగ్రహం. ఈ యొక్క గ్రహము సంచారము కర్కాటక రాశిలో అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా సంచరిస్తూ ఉంటుంది. ఆ తదుపరి సింహరాశికి వచ్చి సంచరిస్తూ ఉంటుంది మరొక 3 మాసాల వరకు కూడా. అయితే మొదటి 3 మాసాలు ఏవైతే ఉన్నాయో ఇది కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ తదుపరి 3-4 మాసాలు కూడా ఈ సింహరాశిలో సంచరిస్తుంది. కాబట్టి మనకి ఈ 6 మాసాల నుంచి 7 మాసాల వరకు, అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉండేటువంటి గ్రహస్థితి ప్రకారంగా మనకి ఈ యొక్క 12 రాశుల వారికి ఏదైనా మిశ్రమ ఫలితాలు, శుభ ఫలితాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా అశుభ ఫలితాలు ఉన్నాయా, ఎవరికైనా సరే నైట్ గా ఎదిగేదానికి కానీ నైట్ గా కోల్పోయేదానికి కానీ గ్రహరీత్యా, ప్రకృతి రీత్యా, అలానే దశ అంతర్దశల రీత్యా, అలానే గోచార ప్రకారంగా కూడా ఈ యొక్క గురుబలం ఏ రాశుల వారి మీద ఉంటుంది, ఈ గురుబలం ఛాయ వలన ఏ రాశుల వారికి అసలు గురువు ఏం చేస్తాడు అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. అందులోనూ ఈ గురుబలం అనేది ముఖ్యంగా వాడే దేనికోసం అంటే శుక్రుడు, గురువు. మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురువుతో పాటు శుక్రుడు కూడా వెనువెంటనే సంచరిస్తూ ఉన్నాడు కర్కాటక రాశిలో. ఆ తదుపరి వెనువెంటనే సంచరిస్తూ ఉంటారు అలానే మనకి రవి భగవానుడు. ఈ 3 కలయికతో ఈ యొక్క జూన్ మాసం నుంచి 2026 సంవత్సరం నుంచి కూడా డిసెంబర్ మాసం వరకు కూడా ఈ 6-7 మాసాల వరకు కూడా సంచరించేటువంటి గ్రహ ఛాయల వలన 12 రాశుల వారికి ఈ గురువు శుక్రులు చేసేటువంటిది ఏంటంటే కనుక వివాహం. ఈ వివాహ ప్రయత్నాలు, అలానే పెళ్లి అయిన వారు దూరం అయితే దగ్గర అవ్వడానికి, పెళ్లి అయి ఉన్నటువంటి జంటలు ప్రయత్నం చేసే పిల్లలు పుట్టేదానికి కూడా ఈ ఒక గురు శుక్ర గ్రహాలు బాగా యోగిస్తుంటాయి. జీవితంలో మనిషి ఎదగాలి అంటే వారికి శుక్రబలం కానీ గురుబలం కానీ ఉండాలి. అది వారి జాతక ప్రకారంగా, వారి యొక్క నక్షత్ర గోచార ప్రకారంగా, దశాంతర ప్రకారంగా కూడా నీకు గురుబలం తక్కువ ఉంది, లేదా దీనికి పరిహారం చేసుకోండి, నీకు శుక్రబలం అసలు లేదు, కలత్ర దోషం ఉంది అంటారు. అలానే గురుచండాల యోగం, కలత్ర దోషం, ఇవన్నీ కూడా గురువు శుక్రులకు సంబంధించినటువంటి ఈ 2 కూడా కర్కాటక రాశిలో సంచరించడం ద్వారా ఈ 12 రాశుల వారికి ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది, లేదు వారికి బాగలేదంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకొని మొదటిగా మనము అయితే ఈ రాశి వారు కనుక ఈ గురుబలము శుక్రబలము మీకు నిండుగా ఉండాలి, మీరు అనుకున్నటువంటి పనులు కావాలి అనుకుంటే ఉపశయనం మాత్రం లభ్యపడుతుంది. ఏ గ్రహం కూడా మనకి ఉపశయనం లభ్యపడుతుంది. కాబట్టి మీరు ఈ చిన్నపాటి పరిహారం అనేది మీరు చేసుకోవచ్చు. దానికి ఏంటంటే కనుక మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి పరిహారాన్ని. మీరు ఈ పరిహారాలు చూసుకొని మీరు పాటించినట్టయితే అన్ని విధాలుగా కూడా మీకు సహకరిస్తుంది గ్రహాల యొక్క స్థితిగతులు. అవి ఏమిటంటే కనుక మీరు ఆదివారం రోజున మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఈ దాల్చిన చెక్క అని ఉంటుంది, ఆ చెక్క పౌడర్ కానీ చెక్క కానీ వేసుకొని స్నానం చేయండి. సోమవారం రోజున పన్నీర్ కానీ రోజ్ వాటర్ కానీ వేసుకొని స్నానం చేయండి. మంగళవారం రోజున పసుపు ఒక చిటికెడు వేసుకొని స్నానం చేయండి. బుధవారం రోజున కర్పూరం బిళ్ళలు నీటిలో వేసుకొని ఒక 2 స్నానం చేయండి. అలానే గురువారం రోజున తెల్ల ఆవాలు కొన్ని వేసుకొని స్నానం చేయండి. శుక్రవారం రోజున మనకి చున్నం కానీ
లేకపోతే గనక కుంకుమ కానీ వేసుకొని స్నానం చేయండి. లేదు అంటే గనక ఇలాచీ కానీ, లేదు అంటే గనక లవంగా కానీ అక్కడ శుక్రవారం రోజున ఏదో ఒక వస్తువుని నేను చెప్పిన వాటిని వేసుకొని స్నానం చేయండి. శనివారం అయితే గనక మీరు ఖచ్చితంగా ఉప్పుతో కానీ లేదా నల్ల నువ్వులతో కానీ ఒక చిటికెడు నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. ఇలా గనక మీరు స్నానం ఆచరించినట్లయితే ఒక గురుగ్రహమే కాదు, ఒక శుక్రగ్రహమే కాదు, ఒక రవి గ్రహమే కాదు, ప్రతి గ్రహంకు ఉన్నటువంటి నెగిటివ్ నరదిష్టి మీ మీద పోయేసి ఆ గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మీకు సమపాల కూడా వస్తూ మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. మరొకటి అలానే మీరు ఈ పరిహారం కూడా చేసుకోవాలి. అది ఏమిటంటే కనుక ఏదైనా గురువారం లేదా శనివారం రోజున మీరు బ్రౌన్ కలర్ శనగలు ఉంటాయి, ఆ శనగల్ని మీరు ఒక హాఫ్ కిలో తీసుకొని ముందు రోజు నానబెట్టుకొని తరువాత రోజు మీరు గుడాలు, ప్రాంతీయ భాషలో గుగ్గిళ్ళు అంటారు, ఆ గుగ్గిళ్ళు వండేసి ఎక్కడైనా రాములవారి ఆలయం కానీ లేకపోతే వినాయక స్వామి వారి ఆలయం కానీ లేకుంటే కనుక మీకు దగ్గరలో హనుమాన్ మందిరం ఉంటే అక్కడ మీరు నైవేద్యం పెట్టండి. ఈ గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టడం ద్వారా మీకు ఆ గురుబలం కూడా మీకు యోగ్యతగా ఉంటుంది, అనుకున్న పనులు కార్యాచరణ మీకు ముందుకెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మరొకటి ఏంటంటే 5 నారికెలములు తీసుకోండి. ఏదైనా గురువారం రోజున ఇష్టదైవం దగ్గర లేదా మీ కులదైవం దగ్గర మీకు నచ్చినటువంటి ఆలయానికి వెళ్ళండి. అక్కడ ఈ 5 నారికేళములు కూడా సమర్పించండి. ఈ సమర్పించి ఏ చెప్పా కూడా ఇంటికి తెచ్చుకోవద్దు, అన్ని 10 చెప్పులు అక్కడే వదిలివేసేయండి. దాని ద్వారా మీరు అనుకున్నటువంటి కార్యాచరణ ముందుకు వెళ్తుంది. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా గోల్స్ అన్ని కూడా క్యాచ్ అవుతూ ఉంటాయి. మీ మీద ఏదైనా హిప్నాటిజం కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ వసీకరణ కానీ ఏమైనా అయినట్టుండి ఏ పని ముందుకెళ్లకుండా అష్టదిబ్బందులు పాలై ఉంటే కనుక ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటిది ఏంటంటే కనుక నల్ల మినుములు ఒక 50 గ్రాములు, నల్ల నువ్వులు ఒక 50 గ్రాములు, తెల్ల ఆవాలు ఒక 50 గ్రాములు తీసుకోండి. వీటితో పాటు దాల్చిన చెక్క, లవంగాలు ఒక 20 గ్రాములు తీసుకోండి. దాంతో పాటు కర్పూరం బిళ్ళలు ఒక 13 తీసుకోండి, చిన్నవి కర్పూరం ఆరతి ఇచ్చేవి. ఇవన్నీ కూడా తీసుకొని వైట్ క్లాత్ కానీ బ్లాక్ క్లాత్ కానీ కట్టేసుకొని ముడుపు కట్టుకొని తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకొని తల దగ్గర నుంచి కాలి వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని అవన్నీ కూడా మీరు సాయం సంధివేళలో ఇంట్లో ఏం చేయొచ్చు, బయట ఏం చేయొచ్చు, బయట ఏం చేయొచ్చు, పొలాలు గట్రగా ఎక్కడైనా చేసుకోవచ్చు. సాయం సంధివేళలో దిష్టి తీసుకొని వాటిపైన కర్పూరం బెల్ట్ పెట్టి కాల్ చేసేసేయండి. ఇలా చేయడం ద్వారా మీ మీద చూసినటువంటి నరదిష్టి నరఘోష కాకుండా గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా మీ మీదకి దండెత్తకుండా ఉండేటటువంటి ప్రయత్నాలు అయితే ఉంటాయి. అలానే మీకు మరొక రెమెడీ ఏంటంటే కనుక మీకు పెళ్లిళ్ళు అవ్వట్లేదు, ఈ గురుబలం వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, శుక్రబలం ఉంది కానీ మాకు కలత దోషం ఉందట అనుకునే ఎవరైనా ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే కనుక ఉలవలు ఒక 1/2 కిలో, అలానే గోధుమలు ఒక 1 కిలో, జొన్నలు ఒక 1/2 కిలో, అలానే మనకి ఇది ఉంటుంది కదా గోధుమలు ఒక 1/2 కిలో తీసుకొని, జొన్నలు ఒక 1/2 కిలో తీసుకొని, బియ్యం ఒక 1/2 కిలో తీసుకొని, ఉలవలు ఒక 1/2 కిలో తీసుకొని, నవధాన్యాలు ఒడ్లు ఉంటాయి, ఒడ్లు ఒక 1/2 కిలో తీసుకోండి. ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత మీరు ఒక వైట్ కలర్ కానీ, ఆరెంజ్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ క్లాతులు కట్టేసేయండి. ఈ కట్టినటువంటి దానికి మీకు సమీప దూరంలో ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు, కుంట, కాలువ, బ్రహ్మగుండాలు లేదా సముద్రాలు ఇలాంటి ఏదైనా ఉంటే గనక మీరు అక్కడ స్నానం ఆచరించేటువంటి పరిస్థితులు ఉన్నాయా సరే, లేకుంటే కనుక ఇవన్నీ కూడా మీరు పితృదోషాలు కానీ, కాలసర్ప దోషం కానీ, కలత్త దోషం కానీ, బుధ దోషం కానీ, గురుదోషం కానీ, శని దోషం కానీ ఏమైనా ఉన్నాయంటే కనుక ఆ దోషానికి పరిహారం పోవాలి, ఇవన్నీ కూడా మాకు తెలుసో తెలియక చేసిన కర్మలు పోవాలి అని చెప్పేసి అనుకొని ఇవన్నీ కూడా తలమేం పెట్టుకుని వెళ్ళేసి అందరి పేర్లు, ఇంట్లో వాళ్ళందరి పేర్లు, ఒక కాలం చేసిన వాళ్ళ పేరు, ఉన్నవారి పేరు, అందరి పేర్లు చూసుకుని ఏదైనా తప్పులుంటే క్షమించండి అని చెప్పేసి అని అక్కడ అన్ని పోసేసేయండి. పోసేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఎక్కడైనా ఆలయం ఉంటే కనుక ఆ ఆలయంలో మీరు 2 ఒత్తులేసి మట్టి ప్రమిదిలో దీపారాయణ చేసుకోండి. ఇలా చేసినట్టయితే కనుక మీకు అన్ని రకాలుగా కూడా గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మీ మీద సానుకూల పడిచేసి మీరు అన్ని కూడా ముందుకు వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మరొక పరిహారం ఏంటంటే కనుక మీరు మనకి నిమ్మకాయ ఉంటుంది, నిమ్మకాయని తొల తీసి మనకి ఇట్లా వెనక తిప్పేసి దాని కింద ఉప్పు పోయండి. ఉప్పు మీద ఈ నిమ్మకాయ తొలలు పెట్టేసి దాంట్లో ఆవు నెయ్యి కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసేసి 2 ఒత్తులు వేసి దీపారాయణ చేయండి. ఇది ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ లేకపోతే కనుక వినాయక స్వామి దగ్గర కానీ లేదా శివాలయంలో కానీ సాయం సంధ్య ఇలాంటి దీపం మీరు కంటిన్యూషన్ గా 11 రోజులు చేయండి. ప్రతిరోజు కూడా క్రమదిబ్బంగా తప్పకుండా 11 రోజులు చేసే ప్రయత్నం చేయండి. లేదా 5 రోజులు, 7 రోజులైనా 9 రోజులైనా చేసుకోవచ్చు. దీని
ద్వారా మీకు ఏంటంటే కనుక శుక్రబలం బాగుంటుంది, గురుబలం బాగుంటుంది, మీకు మీద ఇంకేదైనా రవి బలం బాగుంటుంది, అలానే బుధుడు బలం బాగుంటుంది, కేతు రాహు బలం బాగుంటుంది, మీ మీద అన్ని రకాల గ్రహ దోషాలు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పరిహారం చేయండి. నిమ్మదీపం పెట్టిన రోజులు కూడా వంటపూట భోజనం చేయండి మీకు వీలైతే. అలానే నాన్ వెజ్ భుజించకండి, శాకాహారులుగా ఉండండి మీకు వీలైతే. ఆరోగ్యం సహకరించిన మేర ఇది పరిహారం చేసుకోవడం ద్వారా మీకు ఫైనాన్షియల్ గా ఉండేటువంటి ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఈ గురుబలం మీకు బాగా ఉత్తంగా ఉండేదానికి, అన్ని రకాల పనులు మీకు ముందుకెళ్లేదానికి అయితే చాలా సానుకూల పడుతుంది. అలానే మీకు విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. ఎక్కడైనా మీకు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే కనుక అక్కడ నువ్వులతో కూడినటువంటి చలిపిడి, ఆ చలిపిడిని కనుక స్వామివారికి నైవేద్యం పెట్టండి. సజ్జలు, నువ్వులు, ఎండు కొబ్బరి, తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసేసి ఆ చలిపిడిని కనుక స్వామివారికి మీరు పెట్టినట్టయితే ఖచ్చితంగా మీరు విదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళే తీరుతారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా మీకు గురుబలము శుక్రబలమే కాకుండా ఆ రవి భగవాని బలం కూడా మీకు చేకూర్చుతూ ఉండి, దాంతో పాటు శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా మీకు తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.